V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా అమనగల్లో బాలిక కిడ్నాప్ కలకలం. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆటో నుంచి దూకిన అమ్మాయికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, ఇబ్బంది పెడుతున్న ఏవోను బదిలీ చేయాలని అధికారులను కోరిన రైతన్నలు. సూర్యాపేట జిల్లాలో భారీ పేలుడు. ప్లాస్టిక్ డబ్బాలను కట్ చేస్తుండగా పేలుడు, ఒకరి మృతి. నాకు గాడ్ ఫాదర్ ముఖ్యమంత్రి కేసీఆర్ఏనన్న బోధన్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్న షకీల్. ఇక వార్తల్లోకి వెళ్తే, బాలిక కిడ్నాప్ కు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించిన సంఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అమనగల్ పట్టణ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక ఆటో నుంచి కిందికి దూకడంతో గాయాల పాలైంది. అయితే కిడ్నాపర్ గా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒక ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలో ఏవో ఏఈఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే విషయంపై ఫిర్యాదు చేయగా తూతూ మంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి తీరు మండలంలోని రైతులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. రైతుల పట్ల గౌరవం లేకపోవడం వల్లనే జిల్లా డైరెక్టర్ అని చూడకుండా తనని సైతం అవమానించారని, ఇలాంటి ఏవో తమకు అవసరం లేదని, అతన్ని బదిలీ చేసి మరొక సమర్థవంతమైన అధికారిని తమ మండలానికి నియమించాలని రైతు పక్షాన అధికారులను కోరారు. మొహమ్మద్ మౌలానా, తాడిపల్లి ప్రాపర్ రేంజల్ మండలం జిల్లా రైతు సమన్వయ డైరెక్టర్ని. ఏదైతే రేంజల్ మండలంలో ఏవో గారు మీద నడుస్తున్నదో, ఏవో గారు సరైన రైతులకు సరైన సూచనలు ఇస్తలేరని గతంలో సర్వే చేసేటప్పుడు సర్వే కూడా మా యొక్క జిల్లాలో మొత్తం మొదలైన మా రేంజల్ మండలం మొదలు కాలే. దాని మీద నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా. అదే ఉద్దేశంతో ఆయన ఉంచుకొని మొన్న 9 తారీఖు రోజు జరిగిన మీటింగ్లో రేంజల్ మండలంలో జరిగింది. పిఎం గారు రైతులకు పెన్షన్ గురించి, స్కీమ్ గురించి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో ఎంపీపీని, జడ్పీటీసీని, నన్ను అందరినీ పిలిచినారు. నేను పోయినాం. ఆ స్టేజ్ మీద మామూలుని నన్ను పిలలే, ఎంపీపీని, జడ్పీటీసీ వాళ్ళని పిలిచిన. ఎందుకు అంటే ఆయన ఏమంటాడు, నేను గతంలో ఆయన మీద చేసిన కాంప్లైంట్ ఉన్నది కాబట్టి అదే దృష్టిలో పెట్టుకుని నాకు పిలలేనట్టున్నాడు. ఆ దృష్టిలో పెట్టుకుని నేను జేడీఏ గారిని కూడా అడిగిన, ఏం సార్ ఇట్లా చేసినారు, ఇది పద్ధతి కాదు కదా, నన్ను స్టేజ్ మీద పిలవలేదు, నన్ను పిలవకుండా బాగుంటుండే, నేను నన్ను పిలిచి అవమానపరిచారు అని చెప్పిన. లేదా ఆయన మీద తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గతంలో కూడా మీకు చేసిన సార్ జేడీఏ గారు, మీరు కూడా చేసిర్రు, కలెక్టర్కి చెప్పిన ఇన్క్వైరీ పెట్టామన్నారు. ఇన్క్వైరీ ఆఫీసర్లు కూడా గతంలో వచ్చిర్రు. ఒక ఊరు వచ్చి ఆ ఊరు వచ్చి వెళ్ళిపోరు దూతూ మంత్రంలో. మర్ర నేను వచ్చి చెప్తే మర్ర ఇద్దరిని పంపిరు, ఇద్దరు ఏడీఏ ర్యాంకు ఉన్న ఆఫీసర్ని పంపిరు ఇన్క్వైరీ క్యాన్ మీద, ఏవో గారి మీద. అవి ఎంక్వైరీ ఆఫీసులు వచ్చి ఎంక్వైరీ తీసుకొని పోయినారు. 2-3 ఊర్లలో తీసుకొని పోయారు. నా దగ్గర కూడా వచ్చిర్రు. వాయిస్ మెసేజ్లు రాతపూర్వకంగా తీసుకొని పోయారు. అవి కూడా జేడీఏ గారికి మరో నేను మాట్లాడితే నాకు సబ్మిట్ చేయలేదు. అతి త్వరలో 2 రోజులలో సర్వే చేసి నేను తగు చర్య తీసుకుంటామని చెప్పారు. అదే తగు చర్య తీసుకొని ఏవో గారి మీద ఆయన ట్రాన్స్ఫర్ చేయగలరని నా ప్రార్థన. ఎందుకంటే రైతులు ఉపయోగపడతారు సార్. రైతులకు ఎట్లాంటి సూచనలు ఇస్తారు. నేను కాదు, జిల్లా ఈ మండలంలో మొత్తం ఎక్కడ ఎంక్వైరీ చేసారు కదా, ఎంక్వైరీ ఆఫీసర్లు వాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళైతే నా బంధువులు గారు ఎంక్వైరీ చేసుకున్నారు, అవునని చెప్పిండ్రు. ఆయన మీద తీసుకుంటాం, శ్రద్ధ తీసుకుంటాం అన్నారు. ఇప్పటిదాకా ఏం తీసుకోలేదు సార్. నిన్న కూడా నాకు ఆ జిల్లా లెవెల్లో నేను జిల్లా డైరెక్టర్ ఉండి మండల్ లెవెల్లో ప్రోగ్రామ్ ఉంటే నన్ను పిలిచి ఆ స్టేజ్ మీద వీళ్ళని నా అవమానపరిచారు. దానిపైన కూడా దృష్టి ధరించి కలెక్టర్ గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఆయన ట్రాన్స్ఫర్ చేయగలరని నా యొక్క మనవి. సూర్యాపేట పట్టణంలో జాతీయ రహదారిపై గల పాత ఇనుప సామాన్లో భారీ విస్ఫోటనం సంభవించింది. పాత ఇనుప సామాన్ షాపులో ప్లాస్టిక్ డబ్బాను ముక్కలుగా కట్ చేస్తుండగా అనుకోకుండా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మహారాష్ట్రకు చెందిన రాజేంద్ర సాహుగా గుర్తించారు. గాయపడిన వారు రామ్కోటి తండాకు చెందిన బుజ్జమ్మ మరియు సల్మాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. దీనిలో ఏంటంటే అన్ని ఓన్లీ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా, డ్యామేజ్డ్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేస్తారు. ఈ మెటీరియల్ని ఇక్కడ ఒక మెషిన్ ద్వారా చిన్న చిన్న పీసులు కట్ చేసి దాంతో ప్యాక్ చేసి హైదరాబాద్కి రీసైక్లింగ్ పర్పస్ అతను హైదరాబాద్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం అందాజు 10 గంటల ప్రాంతం నందు ఆ కట్ చేసే క్రమంలో ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ ఒకసారి బ్లాస్ట్ అయిపోయి దాన్ని వర్క్ చేసే రామచంద్ర సాహు అని అతను స్పాట్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా సల్మాన్ సాహు, ఇంకొక బుజ్జి అనే ముగ్గురికి దెబ్బలు తగిలి ఒక అతనైతే స్పాట్లో చనిపోయాడు. అది జరగడానికి కారణం ఏంటంటే ఇది అసెంబ్ల్డ్ మిషన్ కటింగ్ కోసం వాడుతున్నాడు. అది తెచ్చి కూడా 3 years అవుతుంది. నాకు ఇప్పుడు ప్రజెంట్
ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చూసిన దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఆ మిషన్ కంపెనీ మేడ్ కాక లోకల్ మేడ్ అవ్వటం వల్ల దానిలో హీట్ అయిపోయి ఒకసారిగా మొత్తం బాడీతో సహా బ్లాస్ట్ అవ్వటం వల్ల ఇన్సిడెంట్ జరిగినట్టుగా మాకు తెలుస్తున్నది. ఏదైనా ఇంకా ఎట్లాంటి ఏమైనా ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడం కోసం క్లూస్ టీమ్ పిలిపిస్తున్నాం. క్లూస్ టీమ్ ద్వారా ఏమైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఉంటే దాన్ని కూడా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ పంపిస్తాం. ఉదయం 10కి ఈ వెంకటసాయి స్క్రాప్ షాప్ దగ్గర ఒక పేలుడు జరగడం జరిగింది. ఇదేంటంటే ఇది ప్లాస్టిక్ రీసైక్లింగ్కి పంపించి ప్లాస్టిక్ కట్ చేసే షాపు. దీంట్లో ఏంటంటే ఆ కన్వేయర్ బెల్ట్ దగ్గర అతను ప్లాస్టిక్ కట్ చేస్తుండగా ఆ కన్వేయర్ బెల్ట్ తగ్గడం వల్ల బ్లాస్ట్ జరిగింది. ఇది బాంబ్ బ్లాస్ట్ అట్లాంటివి ఏంటి కాదు, అది కొంచెం ప్లాస్టిక్ అది కెమికల్ రియాక్షన్ అవడం వల్ల జరిగిన బ్లాస్ట్ ఇది. దీంట్లో ఒక వ్యక్తి చనిపోవడము, 2 హాస్పిటల్లో ఉన్నారు. క్లూస్ టీమ్ని పిలవడం జరుగుతుంది. క్లూస్ టీమ్ వచ్చినాక ఏం జరిగింది తర్వాత మనం నిర్ధారిస్తాము. ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలుసుకోగానే తెలియజేస్తాం. పార్టీ మారబోతున్నట్టు వస్తున్న వార్తలపై బోధన్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నాయకుడు షకిల్ స్పందించాడు. ఈ సందర్భంగా షకిల్ మాట్లాడుతూ బోధన్లో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించడానికి ఎంపీ అరవింద్ గారింటికి వెళ్లానని స్వయంగా కలవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నేను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలను కావాలని ప్రచారం చేశారని తెలిపారు. మరియు టీవీలో కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లు కూడా అసత్య ప్రచారం చేశారని ఆయన వాపోయారు. కానీ అవన్నీ అవాస్తవాలని, నేను వాటిని ఖండిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంచి గురువని ఆయన తెలిపారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఆయనతో అనుబంధం ఉందని, వారి నాయకత్వంలోనే పనిచేస్తున్నానని అన్నారు. నాకు सीएम केसीआर गॉडफादर ने आने తెలిపారు। सुबह से जो सोशल मीडिया में टीवी में न्यूज वायरल हो रही कि शकील आमिर साहब बीजेपी में ज्वाइन हो रहे बोल के, इसकी सरासर जो है ये गलत न्यूज है और इस तरीके की न्यूजें डालना ये बहुत ही गलत बात है। ना मैं बीजेपी में ज्वाइन हो रहा हूँ, ना मेरी ऐसी सोच है कि मैं बीजेपी में ज्वाइन हूँ, ना इस बारे में डिस्कशन चला। कोई भी पार्टी में ज्वाइन होने का सवाल ही नहीं है, चाहे बीजेपी रहने दीजिए, कांग्रेस रहने दीजिए या कोई और पार्टी रहने दीजिए। 12 साल से मुसलसिल आज टीआरएस के साथ केसीआर साहब की क़यादत में काम करने का मौका मिला और अल्हम्दुलिल्लाह उनकी मदद से और मेहरबानी से 2 बार 3 बार टिकट दिए, 2 बार एमएलए बने, आवाम की खिदमत कर रहे। एक अखिलती दोस्त है केसीआर के चाहने वाले हैं हम, क्योंकि केसीआर एक मुस्लिम दोस्त है और हमेशा जिंदगी भर केसीआर साहब के साथ हमारी जिंदगी इंशाल्लाह गुजरेंगी। आगे भी जो है उन्हीं के साथ काम करेंगे। ये तमाम जो है बातें गलत है और जो काबीना में सीट नहीं दिए बोल के नाराज है बोल के जो चल रहा है, ऐसी कोई बात नहीं है। जब वक्त आएगा इंशाल्लाह, जब अल्लाह वक्त लेके आएगा, जरूर काबीना में भी मौका मिल जाएगा। और केसीआर साहब पे भी मेरे को पूरा भरोसा है कि जैसे ही जो है वक्त के हिसाब से जो चीज करना है उनको अच्छी तरीके से मालूम है और वो मेरे साथ जरूर इंसाफ करेंगे। ऐसी कोई नाराजगी मेरी पार्टी के साथ नहीं है, ना टीआरएस पार्टी से है, ना केसीआर साहब से है। ये सब गलत अफवाहें जो फैला रहे हैं ये बिल्कुल बेबुनियाद है और गलत है और मैं तमाम लोगों से गुजारिश करता हूं कि इस तरीके की अफवाहें ना फैलाएं। కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపాయపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 30 రోజుల ప్రణాళికలో భాగంగా పాపాయపల్లి గ్రామంలో సర్పంచ్ మరియు ప్రత్యేక అధికారి ఏవో గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో స్వయంగా సర్పంచ్ మరియు ప్రత్యేక అధికారి పారపట్టుకుని గ్రామంలోని మురికి కాలువలతో పాటు చెత్తను శుభ్రం చేయడం జరిగింది। ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 30 రోజుల ప్రణాళికలో మరి మన నాయకులు కూడా ముఖ్యమంత్రి గారు కూడా గాంధీజీ బాటలో నడిచే మనకు తెలంగాణ తెచ్చిండు। మరి అందులో తెలంగాణ తెచ్చుడును ఎన్నో ఏళ్ళు మహాత్ముడు కన్నా కళలు పల్లెలే స్వరాజ్యంగా పాలించుకోవాలి, తొందరగా పాలించుకోవాలనేది మహాత్ముని కళ నిజం చేసిండు, గ్రామ పంచాయతీ చేసి మరి ఆ 30 రోజుల ప్రణాళికలో కూడా పారిశుభ్రం అవసరం। పిచ్చి మొక్కలతోటి ఎన్నో వ్యాధులు వస్తాయి, ప్లాస్టిక్ తోటి కూడా ఎన్నో భూగర్భ జలాలు వాతావరణం కలుషితమవుతుంది। ప్లాస్టిక్ నిర్మించాలని మరి చెట్లను హరితారం పెంచాలని ఎన్నో ఆదేశాలు, కానీ ఆదేశించబడమే మరి మహాత్ముడు కూడా అప్పుడు గుడ్డ తొడగాలంటే లేక కాదు, కానీ ఇప్పుడు అప్పుడు మహాత్ముడు కూడా నా దేశ ప్రజలు అందరూ గుడ్డ తొడిగినప్పుడు నేను గుడ్డ తొడుతానని తొడగలేదు। ఆయన అనుసారనే మనం ఎంతో కొంత రోజుకో గంట 30 రోజుల కార్యక్రమంలో రోజుకో గంట నిరంతరం హరితహారం కానీ లేకపోతే ఈ పారిశుద్ధ్యం కానీ ప్రతి ఒక్క పని గంట తన ఆదేశించాల ప్రకారం చేయాలి। చేసినందుకు నా గ్రామ ప్రజలు కూడా చేస్తారు, మా కేసీఆర్ అడుగుజాడలు నడుస్తారు। ఆయన మా గ్రామ పంచాయతీ చేసినందుకు, ఈ సందేశం ఇచ్చినందుకు
మా అదృష్టం కొద్దీ మా స్పెషల్ ఆఫీసర్ వచ్చి మాకు ప్రోత్సహించినందుకు, మా యువకుడు మా కార్యదర్శి కూడా ఈ టైంలో వీళ్ళిద్దరు వచ్చి మాతో ప్రోత్సహించినందుకు మరి మేము గ్రామ ప్రజలు మేము అందరం సంతోషిస్తాము. ఈ 7 గంటల కంటే వాళ్ళు 4:30కి ఇక్కడికి వచ్చారు. వచ్చి మాకు ప్రోత్సహించినందుకు, మాకు మంచి సలహా ఇచ్చినందుకు వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు. పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సర్పంచ్ గారి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె బాటలో గ్రామాలలో గ్రామ పంచాయతీలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాపైపల్లె గ్రామం లోపల గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ వీళ్ళందరూ కలిసి స్వచ్ఛంగా రోడ్ల మీద ఉన్న గడ్డిని చెట్లను తొలగించడం జరుగుతున్నది. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత సర్పంచ్ గారే ఇనిషియేషన్ చేసినారు. తనే స్వయంగా పారబట్టుకొని గ్రామాన్ని గాంధీజీ ఒక కలలు కానీ మన స్వరాజ్యం స్థాపన చేసుకున్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి ఊర్లో వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 1 గంట 6 గంటల నుంచి 7 గంటలకు కార్యక్రమం గ్రామ వీధులలో మొక్కలను, పిచ్చి మొక్కల్ని, తర్వాత పోతే రోడ్లని వీళ్ళన్నింటినీ పరిశుభ్రం చేయడానికి ఈరోజు నుంచి వెళ్ళి వారు కంకణం కట్టుకొని ప్రతిరోజు చేస్తారనేది అన్నారు కనుక ఇది చాలా శుభపరిణామం. ఏదైతే ముఖ్యమంత్రి గారు సంకల్పించిందో అది ఈరోజు గ్రామాలలో మనం అమలైన తీరుని మీరు దీనికి ఒక నిదర్శనం. పల్లెలు బాగుండాలి, పల్లెలు స్వచ్ఛంగా ఉండాలి, పారిశుద్ధ్యం బాగుండాలి, అందరి యొక్క ఆరోగ్యం బాగుండాలి. అదేవిధంగా ఈ గ్రామ స్పెషల్ అధికారిగా, ప్రత్యేక అధికారిగా హరితహారం కూడా నాటడానికి ప్రయత్నాలు చేస్తాము. ఇది శుభపరిణామం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సికింద్రాబాద్ మారేడుపల్లి కస్తూర్బా డిగ్రీ అండ్ పీజీ కళాశాల మహిళా కళాశాల ప్రిన్సిపల్ సుధా పద్మిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓజోన్ పొర నుంచి వచ్చే నష్టాలు రాబోయే తరాల వాళ్లకు రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలని, చెట్లను పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి పురుషోత్తం రెడ్డి, ఫరూక్ అలీఖాన్, సునీత, రాజ్ నారాయణ ముదిరాజ్, ఎన్సీసీ జయసుధ తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా ఓజోన్ పరిరక్షణ కొరకు ఇటువంటి ర్యాలీసు, సెమినార్సు ముఖ్యంగా విద్యార్థుల నుంచి స్టార్ట్ చేస్తేనే మనము ముందు తరాలకు ఒక శాపంగా మారకుండా దాన్ని ప్రొటెక్షన్ చేయవచ్చు అనే ఉద్దేశంతో విద్యార్థులనే టార్గెట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు నేను ప్రతి ఇయర్ చేస్తుంటాను. పర్యావరణం పైన ఎన్నో కార్యక్రమాలు కంటిన్యూ అవైతే జరుగుతాయి. ఓజోన్ పొర పైన ఎంతోమందికి ఎడ్యుకేటెడ్ ఉన్నా కానీ దాని గురించి తెలియదు. అది తెలియాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నేను చేపడతాను. ఓకే సార్, మరి ఓజోన్ పొర అంటే రాకెట్స్ వెళ్ళడం వల్ల కూడా వాటికి హోల్స్ అనేది పడి కొంచెము అది జల్లెడగా మారిపోయి కూడా మనకి యూవీ రేసెస్ అనేది కిందికి పంపించడం జరుగుతుందంటారు. మరి దానిపైన అది రాకెట్ పైకి వెళ్ళకుంటే మనకు అక్కడ విషయాలు ఏం తెలియదు కదా, మరి అలాంటి సందర్భంలో మనం ఏం చేయగలుగుతాం సార్? దీని విషయంలో మంచి మంచి శాస్త్రజ్ఞులు మన ఇండియాలో, అబ్రాడ్, బయటి దేశంలో కూడా వాళ్ళ సూచనలు కూడా వాళ్ళు ఇస్తుంటారు. కానీ మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయాలనో స్పేస్ పైన అటువంటి చేస్తున్నారు. అల్ట్రావైలెట్ రేస్ మనకు అది రంధ్రం పడకుండా ఆ రేస్ కిందికి రాకుండా దాన్ని ఎట్లా ప్రొటెక్షన్ చేయాలనేది మన వంతు అవేర్నెస్ తీసుకురావడమే మన బాధ్యత. అది సైంటిస్టులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ వేరే కంట్రీస్ వాళ్ళు చేస్తారు. బట్ అంటే మన మానవ మాత్రం మనం చేసే పని ప్లాంట్ పెంచి గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా ఉండేలాగా మనం కృషి చేద్దామంటున్నారు సార్. ఇంకోటి మెక్సికో సిటీలో ఒకరోజు వాళ్ళు ఒక్క వెహికల్ కూడా దిగారు. అక్కడ పర్యావరణాన్ని రక్షించాలని అందరు వెహికల్స్ ఆ రోజు బయటకు వెళ్ళి ఇంట్లోనే ఉంటాయన్నమాట. అట్లా మన లోపల కూడా ఆ మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు మెడికల్ షాప్ వాళ్ళు పక్కకున్నా కానీ బండి తీసుకొని పోతాం. అదే మనం సైకిల్లో వాకింగ్ పోతే మన హెల్త్కి కూడా మంచిది, పర్యావరణాన్ని కాలుష్యాన్ని కొన్ని మనము కంట్రోల్ చేయొచ్చు అని. మున్సిరాబాద్లోని న్యూ సాయి వినాయకుడి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. కాలనీ పెద్దలు బీరం మధుసూదన్ రెడ్డి మరియు కాలనీ వాసులు అంగరంగ వైభవంగా జరిపారు. బీరం మధుసూదన్ రెడ్డి వినాయకుడి లడ్డూ వేలం పాటను 62,000కు కైవసం చేసుకున్నాడు.
నిర్మల్ జిల్లా తానూరు గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని బైన్సా ఆర్డీఓ రాజు తెలిపారు. తానూరు మండలంలోని కోలూరు తాండా గ్రామ పంచాయతీని సందర్శించిన ఆయన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో తానూరు మండల ప్రత్యేక అధికారిని శ్రీకళ, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో గల శ్రీరామ్ నగర్ హల్లెలూయా అనాథాశ్రమంలో పూర్వ విద్యార్థులు సహాయం చేయడం జరిగింది. ఈ అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు, అనాథ పిల్లలకు స్థానిక నవోదయ స్కూల్ 2003 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి అనాథ పిల్లలకు తినడానికి కావలసినటువంటి సరుకులను డోన్ తహసీల్దార్ నరేంద్ర కుమార్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం వల్లే ఎంతో సంతృప్తి ఉంటుందని, వృద్ధులు, అనాథ పిల్లలకు చేయూతనిచ్చేందుకు పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, విఆర్ఓ సునీల్, అడ్వకేట్ రవి మోహన్ తదితరులు పాల్గొన్నారు. డోన్లో మా 10వ తరగతి బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కలిసి డోన్ పట్టణంలో ఉన్నటువంటి నవోదయ స్కూల్లో చదివినటువంటి బ్యాచ్ వాళ్ళంతా కలిసి ఈ హల్లెలూయా అనాథాశ్రమంలో ఉన్నటువంటి మరి పిల్లలకి, అదేవిధంగా వృద్ధులకి మా శక్తి కొలది ఒక గుర్తుగా ఇక్కడ కొన్ని వస్తువులు, బియ్యము, బ్యాళ్ళు, నూనె, సబ్బులు లాంటి వస్తువులన్నీ కూడా డొనేట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు మరి మానవతా విలువలు మంటగలుస్తున్నటువంటి సందర్భంలో మా ఫ్రెండ్స్కి వచ్చినటువంటి ఆలోచన వల్ల ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలా, అది పేదలకి మరి ఎవరు దిక్కులేనటువంటి వాళ్ళకి ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మా బ్యాచ్మేట్స్ ప్రవీణ్, అదేవిధంగా గోపి, రఘు, అదేవిధంగా బాబా, అదేవిధంగా విఆర్ఓ సునీల్, ఇంకా చాలామంది ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మరి పూర్తి స్థాయిలో మనం అంతా కలిసి గుర్తుండిపోయేటట్టు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మేము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఇక్కడ అమలు చేయడం జరిగింది. అందరికీ నమస్కారాలు, వందనాలు. హల్లెలూయా అనాథ పిల్లల ఆశ్రమము గత 3 సంవత్సరాల నుంచి డోన్లో శ్రీరామ్ నగర్లో ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రవీణ్ 10th క్లాస్ బ్యాచ్ వారు, అదేవిధంగా విఆర్ఓ సార్ గారు, తర్వాత నవోదయ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్, 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్ వారందరూ ఈరోజు ఆశ్రమానికి వచ్చి పిల్లలకు వారికి ఆహార నిమిత్తమై వారికి సరుకులు ఇవ్వడం జరిగింది. మనము మనుషులమై పుట్టినాక మనము ఒకరికి ఎప్పటికైతే మనము సహాయం చేస్తామో లేని వారికి దేవుడు మనకు కూడా ఎటువంటి తక్కువ చేయకుండా దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఈ రోజులలో చాలామంది డబ్బుండి కూడా ఎన్ని ఉండి కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. కానీ అటువంటిది ఈరోజు స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన వారు ఎప్పుడో చదువుకొని ఒకరొకరు ఏక మనసు కలిగి ఒక మంచి పని చేయాలని నిర్ణయం చేసుకొని ఈరోజు ఆశ్రమానికి రావడం జరిగింది. వారు ఈ సరుకులు ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో వేములవాడ టెంపుల్ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అలంకారప్రాయంగా జరుగుతుందని, ఉరుమి మంగళం మీద పడ్డట్లు జిల్లా అధికారులు వచ్చి గ్రామ అధికారులను సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. సర్పంచులుగా గెలిచిన తర్వాత 8 మాసాల వరకు చెక్ పవర్ ఈ ప్రభుత్వం ఇవ్వలేదని, 30 రోజుల ప్రణాళికకు 30 లక్షల నిధులు విడుదల చేసినట్లు అయితే గ్రామాల్లో పారిశుద్ధ్యం కానీ ఇతరత్ర పనులకు విధులు అవసరమని ఈ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ టెంపుల్ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్, చెస్ మాజీ చైర్మన్ జగన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉరుమురివి మంగళం మీద పడ్డట్టు జిల్లా అధికారులు వచ్చి గ్రామాలు పరిశీలన పేరిట గ్రామ కార్యదర్శి సస్పెండ్ చేస్తున్నారు. అసలు గ్రామాల్లో నిధుల లేమితోటి సర్పంచ్గా గెలిచిన తర్వాత 8 మాసాలు గడిచిన వాళ్ళకి చెక్ పవర్ ఇవ్వలే. ఇప్పుడు 30 రోజుల ప్రణాళికకు
30 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేసినట్టయితే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యానికి కానీ ఒక వార్డులోకి వెళ్ళినప్పుడు పక్కా మోరి లేకపోతే వెంటనే మోరి నిర్మాణం చేయడానికి కానీ పారిశుద్ధ్యం లోపించిన కాడ దోమల నివారణ కోసం ప్రత్యేకంగా బ్లీచింగ్ పౌడర్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి లేదా సఫాయిలు చేస్తున్న సరిపోతే అదనంగా కూలీలు పెట్టి చేపించేటువంటి కార్యక్రమానికి నిధులు అవసరమనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు రావడం లేదు అనేది మరి ఒక శోచనీయమైన అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. గతంలో ఈ ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత ఎప్పుడు మొదలైతే అప్పుడు కొత్త పథకాన్ని తీసుకురావడం. గతంలో గ్రామ జ్యోతి అన్నారు. ఈ వేముల నియోజకవర్గానికి అయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన్నే 186 కోట్లు మంజూరైనాయి అన్నాడు. ఉబ్బి తబ్బిపోయిపోయి మా గ్రామాల్లో నిధులు అని చెప్పి ఒక్క రూపాయి కూడా గ్రామ జ్యోతిలో ఆయా గ్రామం నిధులు విడుదల కాలే. మన ఊరు మన ప్రణాళిక అన్నారు. గ్రామస్తులు అందరూ వచ్చి గ్రామ పంచాయతీలలో తమ వార్డులలో ఏమేమి అవసరం పనులు చెప్పారు. మన ఊరు మన ప్రణాళిక కూడా 1 రూపాయి నిధులు మంజూరు కాలే. గ్రామ జ్యోతి అటకెక్కింది, మన ఊరు మన ప్రణాళిక అటకెక్కింది. ఈ 30 రోజుల ప్రణాళిక కూడా అటకెక్కేటువంటి అవకాశం కనిపిస్తుంది నిధులు ఇవ్వకపోతే. అందుకే అంటున్నాం ఈ 30 రోజుల ప్రణాళికకు 30 లక్షల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా వెల్దూరి మండలం సూదేపల్లి గ్రామంలో NH44 రోడ్డు మార్గంలో కారు దాడిదోపిడికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ వైపు నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్న స్విఫ్ట్ కార్ గత వారం దాడిదోపిడికి గురైంది. ఈ కేసులో 2 ముద్దాయిలను హైదరాబాద్లోని డోన్ సబ్ డివిజన్ ఎస్ఐలు అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల నుండి స్విఫ్ట్ కార్, 3 సెల్ ఫోన్లు, 1500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు పోలీసులు. ఈ దోపిడీ కేసులో మొత్తం 6 మందిలో 2 ముద్దాయిలను అరెస్టు చేశామని, 4 పరారులో ఉన్నారని DSP నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. నైట్ 12:30 AM తెల్లవారితే 6వ తారీఖు వస్తుంది. ఆ రోజు నైటు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఒక వెహికల్ కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి ముందు వస్తుంది, 3 వస్తారు అందులో. తర్వాత దాని వెనకాల స్విఫ్ట్ వెహికల్ TS తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ దీని వెనక ఫాలో అవుతూ వచ్చేసి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఫాలో అవుతూ వచ్చేసి తర్వాత కరెక్ట్గా మన సూదేపల్లి ఆమకతాడు ముందు 2 కిలోమీటర్ల ముందు దాన్ని ఇట్టించి ఆ క్రైమ్ విక్టిమ్ వెహికల్ రోడ్ సైడ్ దిగిపోతుంది. వీళ్ళు దిగేసి వచ్చి అదర వెహికల్ ఉన్నటువంటి 5 మంది ముద్దాయిలు స్పీడ్గా దిగి వచ్చి గ్లాసెస్ అన్ని పాల్గొట్టేసి అందులో ఉన్నటువంటి 3 భయభ్రాంతులు గురి చేసి అందులో ఉన్నటువంటి కంప్లైంట్ దగ్గర స్వప్నిక్ అతని దగ్గర 10,000 రూపాయల డబ్బు ప్లస్ ఒక 3 సెల్ ఫోన్లు బండిలో వదిలేసిన సెల్ ఫోన్ తీసేసుకున్నారు. తర్వాత కార్ అంతా చెక్ చేశారు, అందులో ఏమైనా ఉందని చెప్పి అందులో ఒక బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ తీసుకున్నారు. బ్యాగ్ తీసుకున్న తర్వాత ఉంది దాంట్లో ఏదో వాల్యుబుల్ ఉందని చెప్పి అనుకొని వాళ్ళు ఇమీడియట్గా చెక్ పోస్ట్ రాకుండా ఇమీడియట్గా రివర్స్ చేసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయారు అనమాట. కొద్ది దూరం పోయి చూసుకున్న తర్వాత మన ఏ పోలీస్ స్టేషన్ ఉంది, మన ఎల్దుర్తి పోలీస్ స్టేషన్ నుంచి టువార్డ్స్ కర్నూలు పోయేటప్పుడు మధ్యలో ఉలిందుకొండ పోలీస్ స్టేషన్ మధ్యలో హైవే దగ్గర చూశారు. బ్యాగ్ ఏం లేదంతా ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ అయినందువల్ల దాన్ని బయట పారేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన మనం ఏం చేస్తామంటే కంప్లైంట్ ఫోన్ చేసిన తర్వాత నైట్ లేట్ ఇన్ ద నైట్ 1:30కి పోలీస్ స్టేషన్ మనకి ఇన్ఫార్మ్ చేయడము. అప్పుడు మనం ఏం పోయిందని చెప్పి నా హైవే మొబైల్ అతను ఇన్ఫార్మ్ చేస్తే ఆ టైంలో పలానా వెహికల్ రెడ్ వెహికల్ వచ్చిందని చెప్పుకోవడం, ఆ రెడ్ వెహికల్ గురించి మనం ఆచూకీ చూడటము ఇవన్నీ జరిగిపోయింది. ఈ లోపల నెక్స్ట్ ఇదంతా ఎలిమినేట్ చేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇది కాదు, ఈ వెహికల్ హైదరాబాద్ నుంచి ఫాలో అవుతా వచ్చింది కాబట్టి ఏ వెహికల్ ఫాలో అయింది కంటిన్యూగా చూస్తే పలానా స్విఫ్ట్ వెహికల్ ఫాలో అయిందని చెప్పి చూసుకుంటా జరిగింది. సో అఫెన్స్ ఇదే చేసి ఉంటుందని చెప్పి దీనిపైన ఒక టీంను ఫామ్ చేసి ఎల్దుర్తి ఎస్ఐను తర్వాత ప్రీతం రెడ్డి రాజ్యాల ఎస్ఐను ఫామ్ చేసి పంపించడం జరిగింది. దీనిపైన సెల్ టవర్ తోటి మన మధు ఎస్ఐని తర్వాత రామాంజీ మన కృష్ణగిరి ఎస్ఐని కూడా వీళ్ళకి అసిస్టెంట్ చేసి మొత్తం 3 టీంలు ఏర్పాటు చేసి ఈ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో వీళ్ళంతా వెరిఫై చేసి చూస్తే తర్వాత అక్కడ పోలీసు కూడా అసిస్టెంట్ తీసుకొని ఈ వెహికల్ కూడా ముందు వెహికల్ ట్రేస్ చేస్తే ముద్దాయిలు ఎవరో తెలుస్తుందని చెప్పి వెహికల్ ఓనర్ని ట్రేస్ చేయడం జరిగింది. ఆ వెహికల్ నెంబర్ కనుక్కొని ఆ రోజు ఈ వెహికల్ ఎవరు తీసుకెళ్ళిపోయారని చెప్పని ఆ కార్యక్రమంలో నిన్న ఈవినింగ్ దీనికి సంబంధించినటువంటి 2 ముద్దాయిల్ని మన కస్టడీ తీసుకొని వాళ్ళని ఇక్కడికి మనం తీసుకొని అలాంగ్ విత్ వెహికల్ తీసుకొని మన వెల్దుర్తి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దీంట్లో 2 ముద్దాయిల్ని ప్లస్ కార్ని సీజ్ చేసి సెల్ ఫోన్ ఒకటి
తర్వాత 1500 రూపాయల డబ్బులు. ఎందుకంటే టోటల్ ఈ కేసులో 10,000 రూపాయలు పోయింది కాదు. ముఖ్యంగా ఇది మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ 10,000 రూపాయలకి ఇది కాదు, జనరల్గా దీని వెనక ఏదో అఫెన్స్ ఏమన్నా ఇలా హవాలా బిజినెస్ ఏమైనా ఉందా, ఏమైనా డబ్బులు ఉన్నాయని చెప్పి నేను రిక్కీ చేసి బాగా హైదరాబాద్లో ఈ వెహికల్ ఫ్రీక్వెంట్గా హైదరాబాదు, బెంగళూరు, ఇట్లా కర్ణాటక, చెన్నై, కోయంబత్తూరు, కేరళ పోతూ ఉంది. కాబట్టి ఈ వెహికల్ ఫ్రీక్వెంట్గా ఏదైనా అఫెన్స్ చేస్తూ ఉంది, ఏమన్నది ఇందులో ఏమైనా డబ్బు గోల్డ్ ఉన్నాయని ఉదయంతో వాళ్ళు ఆ ఉద్దేశంతో చేశారు. కానీ అందులో లాస్ట్లో ఏమి లేకుండా పోయింది. వచ్చినప్పుడు వీళ్ళు ఖాళీగా ఎంటీగా రిటర్న్ పోతున్నారు. మరి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినారు, తర్వాత లేదా తీసుకొని మళ్ళీ పోతున్నారు తెలియదు. కానీ అందులో కార్లు ఏం లేకుండా పోయింది. వాళ్ళు వచ్చారు, చూసిన తర్వాత వెనక్కిపోయారనమాట. దీన్ని రిక్కీ చేసి అబ్జర్వేషన్ చేసిన నేరం అనమాట. మిగిలిన వాళ్ళని పట్టుకొని తర్వాత కానీ తెలియదు మనకు. ఇస్లామిక్ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు భారత్లోని వివిధ రాష్ట్రాల్లోని 98 మంది ఉమ్రా యాత్రికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కుటుంబ సభ్యులు వీడ్కోలు పలికారు. 16 రోజుల పాటు ఉమ్రాలో మక్కా మదీనాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకుని 28న తిరిగి ఇండియాకు చేరుకోనున్నారు. 98 మంది గల ఉమ్రా యాత్రికుల బృందాన్ని ఆల్ మిజాన్ హాజ్ ఓ ఉమ్రా తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ ఆల్ హజ్ హజఫ్ మహమ్మద్ ఫయాజ్ అలీ ఉమ్రాకు తీసుకుని బయలుదేరారు. 98 మందిని పుణ్యక్షేత్రాలను దర్శింపచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఏ ఒక్కరికి కూడా అసౌకర్యం లేకుండా తీసుకెళ్లిన బాధ్యత తన మీదే ఉన్నట్లు తెలిపారు. పిల్లల నుండి వృద్ధుల వరకు తన వెంట ఉన్నారని, వారిని తన సొంత కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటానని తెలిపారు. ఉమ్రా పుణ్యక్షేత్రాలను దర్శించుకునే ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని ఆయన కోరారు. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह अल मिज़ान का काफ़िला आज रवाना हो रहा है माशाल्लाह। देखो हमारा कुदरती तौर पे 9 तारीख का ऐलान किया गया था। अल्लाह की मर्ज़ी, देखो जब रोज़ी पहुँचती है जब भी हम पहुँचते हैं। तो अल्हम्दुलिल्लाह फिर भी पूरे इंडिया में सबसे पहला काफ़िला हमारा 98 हुज्जाज इकराम का जा रहा है। तो अल्लाह आसानी के साथ अल्लाह हमारा उम्रा करा दे और तवाफ़ करा दे। तो माशाल्लाह देखो अभी अलीम भाई उस पर देखे ऑनलाइन, तो माशाल्लाह बहुत ज़्यादा रश कम है। तो अल्लाह आसानी के साथ करा दे। और काबतुल्लाह गुस्ले काबा भी होने वाला है, तो इंशाल्लाह अल्लाह चाहा तो हमारा काफ़िला पूरा उसकी ज़ियारत करेंगे। तो आज भी 49 हुज्जाज इकराम जा रहे हैं। कल फिर हमारा और एक काफ़िला 49 का है। टोटल 98 हुज्जाज इकराम है हमारे काफ़िले को कबूल फरमाए और आसानी के साथ अल्लाह में पहुँचा दे। और इस तरह देखो वापसी भी हमारी 28 की हो गई, एक दिन बढ़ गया। हालांकि 27 था, हमारा 28 का हो गया। तो एक दिन काफ़िले का हमारा बढ़ गया, 16 दिन का काफ़िला हुआ है हमारा। तो माशाल्लाह 98 हुज्जाज इकराम अल मिज़ान के काफ़िले में जा रहे हैं। तो इसके अंदर माशाल्लाह ज़ईफ़ हज़रात भी है, नौजवान भी है और एक छोटा मासूम बच्चा भी है हमारे साथ काफ़िले में। तो अल्लाह माशाल्लाह हमारे जलील भाई के सबसे बड़ी उम्र के 97 ईयर्स के अल्लाह कबूल फरमाए। तो सब साथी माशाल्लाह आंध्रा तेलंगाना के पूरे काफ़िले में है, अल्लाह इसे कबूल फरमाए, आसानी से हमारे सफ़र को आसान कर दे। अल्हम्दुलिल्लाह देखो जो अल्लाह चाहता है तो अल्लाह ताला जिस तरह हमें यहाँ तक लाया है, आगे का भी सफ़र अल्लाह में आसान कर दे। हमारे उम्रे को भी कबूल फरमाए, हमारे तवाफ़ को भी कबूल फरमाए और बार बार काबतुल्लाह जाने के अल्लाह में यानी हमको मौका दे और ख़िदमत का मौका दे। माशाल्लाह इसमें ज़्यादा मेरे वालिदैन की, ख़ानदान वालों की दुआएँ, जो भी अल मिज़ान की मदद कर रहे हैं, ताउन कर रहे हैं, उन सबका शुक्रगुजार और मशकूर हूँ। तो माशाल्लाह हमारे अल तवक्कल के मुश्ताक भाई की मेहनत है। तो माशाल्लाह काफ़ी काफ़िला बड़ा हमारा जा रहा है। तो ये पहला ग्रुप है इंडिया का, सबसे पहले हम लोग निकल रहे हैं अल्हम्दुलिल्लाह। वीज़ा कल ही लगे, देखो आज हम लोग निकल रहे हैं। तो अल्लाह आसानी के साथ पहुँचा दे। कल जो हमारे काफ़िला आने वाला है उसको भी अल्लाह ताला आसानी के साथ पहुँचा दे। हमारे सफ़र को कबूल फरमाए, गायब से मदद फरमाए अल्लाह में। अल मिज़ान का जो भी ताउन करें उन सबका शुक्रगुजार और मशकूर हूँ। जज़ाकल्लाह खैर। अस्सलाम। आइंदा काफ़िला हमारा 28 का है, 28 इसी महीने का 28 का है काफ़िला हमारा। कोई भी जाना चाहते तो मासब टैंक आके हमारे रब्त कर सकते हो, मासब टैंक पे अल मिज़ान काफ़िले से। तो 28 का हमारा अगला काफ़िला इंशाल्लाह। तो दुआ फरमाए अल्लाह ताला उसको भी कबूल फरमाए, ये भी हमारे उम्रे को कबूल फरमाए। जिससे खुशी खुशी जा रहे हैं अल्लाह ताला हम सबको खुशी खुशी अपने घर लौटा दे। जज़ाकल्लाह खैर। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా అమనగల్లో బాలిక కిడ్నాప్ కలకలం, ప్రాణాలు కాపాడుకునేందుకు ఆటో నుంచి దూకిన అమ్మాయికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, ఇబ్బంది పెడుతున్న ఏవోను బదిలీ చేయాలని అధికారులను కోరిన రైతన్నలు. సూర్యాపేట జిల్లాలో భారీ పేలుడు, ప్లాస్టిక్ డబ్బాలను కట్ చేస్తుండగా పేలుడు, ఒకరి మృతి. నాకు గాడ్ ఫాదర్ ముఖ్యమంత్రి కేసీఆర్ఏనన్న బోధన్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్న షకీల్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.